స్వాతంత్ర సమరంలో అలుపెరగని పోరాటం చేసి అమరులై బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించిన మనకి తెలియని వీరుల విజయగాథ. జై హో భారత వీరా. కన్నెగంటి హనుమంతు పుల్లరి పన్ను. ఈ పన్ను గురించి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. పశువులపై కూడా పన్ను విధించే తెల్లవాడి కకృతికి నిలువెత్తు నిదర్శనం. ఈ పన్నును వసూలు చేయడానికి పశుకాపరులను బ్రిటిష్ ప్రభుత్వం చాలా అవస్థలకు గురి చేసేది. ఈ విధానాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి మన పల్నాటి బిడ్డ కన్నెగంటి హనుమంతు. పుల్లరి పన్ను చెల్లించమని తిరుగుబాటు ప్రారంభించారు. ప్రజల మద్దతుతో పుల్లరి సత్యాగ్రహం చేపట్టారు. ఇది చూసి భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం పల్నాడు గ్రామంలో అమాయకులను అరెస్ట్ చేసింది. పుల్లరి చెల్లిస్తేనే వారిని విడుదల చేస్తామని ప్రకటించింది. పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించాలనుకున్న హనుమంతు గ్రామ ప్రజలందరి తరపున పన్ను చెల్లించాడు. ఎప్పటికైనా ఇతడు ప్రమాదకారిగా మారతాడు అని బ్రిటిష్ ప్రభుత్వం అతడిని చంపడానికి క్రూర పథకం వేసింది. అతడు ఊరిలో లేనప్పుడు అధికారులు గ్రామాన్ని చుట్టుముట్టారు. అడ్డొచ్చిన వారిని, ఆడవాళ్ళని కూడా చూడకుండా రైఫిల్తో కొట్టారు, బూట్లతో తన్నారు. విషయం తెలుసుకున్న హనుమంతు పరుగున గ్రామానికి చేరుకొని తమ వారిపై జరుగుతున్న హింసకాండను ఆపాలని, తాము పన్ను చెల్లిస్తామని ప్రాధేయపడ్డాడు. అయినా కరడుగట్టిన తెల్లదొరలు వదలలేదు. హనుమంతుని చుట్టుముట్టి 24 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. చివరికి మంచినీరు కూడా ఇవ్వకుండా 6 గంటల పాటు చిత్రవద చేసి అతి క్రూరంగా చంపారు.